హాయ్ ఫ్రెండ్స్, తమ్నేల్లో ఉన్నటువంటి రెండు టాపిక్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. అందులో మొదటి టాపిక్ కళ్యాణ్ చేసిన రీపోస్ట్ గురించి. ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్షిప్ డే రోజు చేశాడు కదా రీపోస్ట్, దాని గురించి. అదేవిధంగా తనూజ గారి పెళ్లి గురించి, మ్యారేజ్ గురించి పవన్ సాయి గారిని అడుగుతున్నారంట, కామెంట్స్ పెడుతున్నారంట తనూజ గారి పెళ్ళి ఎప్పుడని. దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, కళ్యాణ్ ఫ్రెండ్షిప్ డే రోజు ఒక ఛానల్ పేజ్ నుంచి ఒక రీల్ని రీపోస్ట్ చేశాడు తన ఛానల్లో. దాన్ని పట్టుకొని నా ఛానల్ కిందకి వచ్చి సావ దొబ్బారనమాట కొంతమంది. ఏమని? ఇప్పటికైనా అర్థమై ఉండాలి, ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మ్యూచువల్ ఫండ్స్ మేలుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అది చేయండి, మ్యూచువల్ ఫండ్స్ ఇండివిజువల్గా సపోర్ట్ చేసుకోండి. నాకు అర్థం కాక అడుగుతాను, మీరెవరయ్యా చెప్పడానికి? మీరెవరు చెప్పడానికి? నాకు మా ఛానల్స్కి మీరు ఏమన్నా డొనేషన్స్ ఇచ్చారా? లేకపోతే మమ్మల్ని ఏమైనా పెట్టి పోషిస్తున్నారా మీ మాట నేను వినడానికి? మీ మాటలు మ్యూచువల్ ఫండ్స్ వినడానికి మీరు ఎవరు నాకు అర్థం కాదు. మీ అడ్రస్ ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీరు ఎవరు మాకు చెప్పడానికి? మేము కలిసి సపోర్ట్ చేస్తామో ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తామో మాకు తెలుసు, మాకు ఇష్టం. మీరెవరు అడగడానికి, మీరెవరు చెప్పడానికి? మీరు ఎలాగ అభిమానించారో మేము అలాగే అభిమానించాం. మా ప్రతి ఒక్కడు ప్రతి దానికి కళ్యాణ్ తనుజ బాండ్ మీద ఇష్యూ క్రియేట్ చేయడమే, మ్యూచువల్ ఫండ్స్ మీద పడిపోవడమే. మేము ఎడిట్లు చేస్తాం నచ్చదు, వాళ్ళిద్దరి మీద కలిపి వీడియోలు చేస్తాం నచ్చదు, వాళ్ళిద్దరి బాండ్ గురించి మాకు అనిపించింది మేము మాట్లాడితే మనం మీకు నచ్చదు. మరి నచ్చినప్పుడు ఎందుకు చూస్తారని నాకు అర్థం కాదు. ఎందుకు చూస్తారని అడుగుతున్నా. మీరెవరు చెప్పడానికి కోనికిసుక గొట్టంగాలు నాకు అర్థం కాదు. మాట్లాడితే వచ్చి ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి మన ఒక ఆవిడ, మీరు వీడియోలు ఆపకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటాము, తనూజ గారు మీ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్తుంది. నేను 4 క్వశ్చన్లు అడిగా, దేనికి సమాధానం లేదు. మళ్ళీ మా దగ్గర సమాధానం లేదు, కానీ మీ మీద యాక్షన్ తీసుకుంటారు తనూజ అంట. నా బొచ్చు మీ బెదిరింపులకి నా బొచ్చు భయపడతాను. ఎంతమంది చూడేటోళ్ళు నాకు అర్థం కాదు. తనూజ గారు ఆవిడ పని పాట మానుకొని నా మీద యాక్షన్ తీసుకుంటారా? నేను ఏమంత తప్పు మాట్లాడానని యాక్షన్ తీసుకోవడానికి? ఏ రోజైనా ఆవిడని తిట్టానా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా నా మీద యాక్షన్ తీసుకోవడానికి? నా మీద యాక్షన్ తీసుకుంటుందని చెప్పడానికి మీకు లేదు కామన్ సెన్స్. ఆవిడకి చాలా కామన్ సెన్స్ ఉంది, చాలా మెచ్యూరిటీ ఉంది ఆవిడకి. మీ బొక్కలో ఎమోషన్స్ని ఆవిడ మీద రుద్దాలని చూడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ డివైడ్ అవుతుంది. కళ్యాణ్ చేసిన రీపోస్ట్కి అసలు ఎందుకు మీకు అంత అనిపించిందో నాకు అర్థం కాలే. దాంతో అంత గొప్ప ఇదేముందో నాకు అర్థం కాలే. అది తనూజ కోసమే పెట్టాడని మీరు ఎలా చెప్తున్నారా? నాకు అర్థం కాదు. ఒక్కటి చెప్పండి, తనూజ కోసమే పెట్టాడు అని మీకు ఎందుకు అనిపించింది? మీరు ఎందుకు చెప్తున్నారు? అది తన ప్రీవియస్ రిలేషన్ కోసం కూడా అయి ఉండొచ్చు కదా, తనను ఉద్దేశించి కూడా పెట్టి ఉండొచ్చు కదా. మరి ఏంటి నాకు అర్థం కాదు. మీకు ప్రాబ్లం ఏంటి? మీరు ఎవరో తన మనసులోకి వెళ్ళి తన మనసులో ఇలా అనుకున్నారు అని మీరు విని దాన్ని బయటకు తీసుకొచ్చి చెప్తే అది ఒక అర్థం ఉంది. మీరు మనసులోకి వెళ్ళారా? ఆయన మనసులోకి వెళ్ళి తొంగి చూసారా? లేదే. మరి మీరు ఎలా చెప్తారు తనూజ కోసం పెట్టాడని? నిన్నంతా సావు దుబ్బారు కామెంట్లు పెట్టి ఒకటే మీద నాకు లిటరల్గా చిరాకు వచ్చింది. వాళ్ళిద్దరి బాండింగ్ ఏదైనా కానీ, వాళ్ళిద్దరి ఈ రిలేషన్ ఏదైనా కానీ మాకు అనవసరం అబ్బా. వాళ్ళిద్దరి లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్గా వచ్చినంత కాలం వాళ్ళిద్దరి మీద కలిపే వీడియోలు చేస్తాం. అంతవరకు వీడియోలు ఆపేది లేదు, వాళ్ళిద్దరి మీద కలిపి వీడియోలు ఆపేది లేదు. అర్థమైందా? వాళ్ళిద్దరి జీవితాల్లోకి వేరే ఒక అమ్మాయి వేరే ఒక అబ్బాయి వచ్చి వాళ్ళిద్దరికి వేరువేరుగా పెళ్ళై ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు వాళ్ళిద్దరి మీద కలిపే వీడియోలు చేస్తాము, వాళ్ళిద్దరి మీద కలిపే ఎడిట్లు చేస్తాము. అది లవ్ ఎడిట్సే చేస్తాము. ఏం చేస్తారు మీరు? చేసుకోండి, ఏం చేస్తారు? నేనైతే ఆపేది లేదు వీడియోలు వాళ్ళిద్దరి మీద, సరేనా? కలిపే వీడియోలు చేస్తాను. ఇండివిజువల్గా నేను సపోర్ట్ చేయను, నేను కలిపే సపోర్ట్ చేస్తాను. అలా అని చెప్పేసి ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ వస్తే దానికి సంబంధించి నేను సపోర్ట్ ఇవ్వడానికి కాదు. ఇండివిజువల్గా ప్రాజెక్టులకు సపోర్ట్ చేస్తాం, కాకపోతే కలిపి వీడియోలు చేస్తాం. అది నేను ఇచ్చే క్లారిటీ. ఇకపోతే అది దాని సంగతి పక్కన పెట్టండి. ఇకపోతే తనూజ గారి మ్యారేజ్ గురించి పవన్ సాయి గారికి కామెంట్లు పెడుతున్నారంట ఎవరో, పవన్ సాయి గారి లైవ్లో. మరి అది ఎవరు చెప్పారు నాకు, దాని సంగతి అది నిజమో కాదో నాకు తెలీదు. నేను ఆయన లైవ్ చూడను కాబట్టి అలా పవన్ సాయి గారి లైవ్లు నాకు సంబంధం లేదు, నేను చూడలేదు. కానీ ఫ్యాన్స్ ఎవరో కొంతమంది చెప్పారు నాకు ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి. అది ఒకవేళ నిజం కాకపోతే ఓకే, ఒకవేళ నిజం అయితే ఫ్యాన్స్ నేను ఒకటి అడుగుతున్నాను,
పవన్ సాయి గారు ఏమన్నా తనూజ గారికి బొడ్డు కోసి పేరెట్టారండి? నాకు అర్థం కాదు. బొడ్డు కోసి పేరెట్టారా? తనూజ గారి మ్యారేజ్ గురించి అడిగితే వాళ్ళ అమ్మగారిని అడగాలి, లేకపోతే వాళ్ళ నాన్నగారిని అడగాలి. పవన్ సాయి ఎవరండి ఆవిడ మ్యారేజ్ గురించి చెప్పడానికి? మీరు ఆయన అడగడానికి, ఆయన చెప్పడానికి ఆయన ఎవరు అసలు? ఆయన ఏమన్నా ఈ తనూజ గారికి రిలేటివా? బ్లడ్ రిలేషనా, లేకపోతే ఆయన పెంచి పోషించాడా? ఎలా అడుగుతారండి పవన్ సాయి గారిని? నాకు అర్థం కాదు. మీ ఉద్దేశం ఏంటి అసలు? మీకు ఏం కావాలి మీకు అసలు? మీరు చేసేవన్నీ అడ్డమైన పనులను చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం మమ్మల్ని మాత్రం ఇండివిజువల్ సపోర్ట్ చేసుకోమంటారా? చెప్పుచ్చు కొట్టేవాళ్ళు లేక ఎదవ ఎక్స్ట్రాలు చేయదు దయచేసి. మీ దిక్కుమాలిన క్రిమినల్ బ్రెయిన్ ఉందే, ఆ మనస్తత్వం ఉందే, దాన్ని అణిచి లోపల పెట్టుకోండి. ఇలాంటివి అన్నీ చేస్తూ, మీరు అడ్డమైనవన్నీ చేస్తూ మమ్మల్ని టార్గెట్ చేశారంటే మాత్రం ఊరుకునేది లేదు. పవన్ సాయి గారికి ఏ సంబంధం అండి? పవన్ సాయి గారికి ఏ సంబంధం తనుజాతో? ఆయన మ్యారేజ్ గురించి, ఆవిడ మ్యారేజ్ గురించి ఆయన అడగడానికి నాకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళందరూ ఈ అడ్డమైన కామెంట్లు పెడుతుంటే ఆ కల్ట్ ఫ్యాన్ గారు ఏమయ్యారు అసలు? ఏం బీకుతున్నారు? ఎల్పీ స్టేడియంలో గడి బీకుతున్నారా ఆ కల్ట్ ఫ్యాన్ గారు? కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పేసి రచ్చరచ్చ చేస్తున్నారే, ప్యానల్లో లైవ్లు పెట్టి గంటలు బర్రెగొంతు తీసుకొని మాట్లాడుతున్నారే, వాళ్ళందరూ ఏమయ్యారు? ఇలాంటి వాళ్ళందరినీ ఆపరా? ఇలాంటి వాళ్ళందరూ మీకు మంచోళ్ళు, మేము మాత్రం పనికిమాలం ఉన్నామా? ఈ రెండు విషయాల మీద జరుగుతున్నటువంటి ఆ చర్చ, కాంట్రవర్సీ ఏదైతే ఉందో నాకు చిరాకు దొబ్బింది విని. అర్థమైందా? నాకే కాదు, మ్యూచువల్ ఫండ్స్ చాలామంది చిరాకు దొబ్బుతుంది. మేము ఎంత చిరాకు ఉంటే మీరు మారలేండి. కాకపోతే మీకు నేను సమాధానం చెప్పాలి కదా, కాబట్టి వీడియో చేస్తున్నాను. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, తనూజాకి కళ్యాణ్కి వేరే పర్సన్స్తో పెళ్ళి అయ్యేంత వరకు, వాళ్ళు వేరే పర్సన్స్ని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయేంత వరకు మేము వాళ్ళని కలిపే సపోర్ట్ చేస్తాం. వాళ్ళ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్ వచ్చినా సరే, వాళ్ళ ఇండివిజువల్ ప్రాజెక్ట్స్కి కూడా సపోర్ట్ చేస్తాం. కాకపోతే కలిపే వీడియోలు చేస్తాను నేనైతే మాత్రం. అప్పటిదాకా నన్ను ఆపమనే హక్కు మీకు లేదు. వేరే పర్సన్తో పెళ్ళి అయిన తర్వాత ఆపమనే హక్కు మీకు ఉంది, ఎందుకంటే వేరే పర్సన్తో పెళ్ళి అయిపోయింది కాబట్టి. అలా అవ్వనంత వరకు, వాళ్ళిద్దరు కలిసి ఉన్నంత వరకు వాళ్ళిద్దరి మీద కలిపే వీడియోలు చేస్తాను నేనైతే. ఎవరు ఆపమన్నా, ఎవడు ఏమి చెప్పినా నేను ఆపను, ఎవడు ఎన్ని బెదిరింపులు చేసినా సరే. అర్థమైందా? ఇది. ఇకపోతే మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు? మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్కి చెప్తున్నా, ఇండివిజువల్ ఫండ్స్కి నేను చెప్పను, మ్యూచువల్ ఫండ్స్కి చెప్తున్నా. మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది, మీరు ఏం చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి అని. ఓకేనా? సో అందరూ చివరి వరకు చూసిన వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఆ కామెంట్ బాక్స్, హైప్ను కూడా కొట్టేయండి. ఓకేనా? ఇవన్నీ చేసేసి ఈ వీడియో అయితే ముందుకు తీసుకెళ్ళండి. నాకు అయితే ఈ వీడియో ముందుకు వెళ్తా బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట. ఇప్పటిదాకా ఎప్పుడు ఏ వీడియో గురించి అడగలేదు, ఈ వీడియో గురించి అడుగుతున్నాను. ఎందుకంటే కొన్ని క్లారిటీ రావాలి కాబట్టి, కొంతమందికి కొత్త వాళ్ళకి క్లారిటీ రావాలి కాబట్టి. సరేనా? బాయ్.